కారు మొత్తం సెట్ అయితే ఎవరైనా అమ్మాయిలు పెళ్లి చూపులకి రెడీగా ఉంటే కూడా పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు హర్షిత్ రెడ్డి. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోయి సంబంధాలు ఉంటే పంపించండి అమ్మా. సినిమాలో హీరోయిన్ అంత ప్రేమించారంటే రియల్ లైఫ్ లో ఇంకెంత ప్రేమిస్తారు? అంతకంటే ఎక్కువ. మీరు ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీ నుండి మీకు? బట్ ఇప్పుడు ఐ థింక్ అల్లు అర్జున్ సార్ ఇస్ మై ఇన్స్పిరేషన్. పుష్ప నుంచి డైలాగ్ చెప్పండి ఒకటి. పుష్ప తగ్గలే కాదు, అది ఎవరైనా చెప్తారు. ఎవర్రా ఇది? ఎవర్రా ఇదే? అన్న అంటుంది, ముద్దిస్తానంటుంది, అన్న అంటుంది, ముద్దిస్తా అంటుంది. యాడ దొరికి సంతరా ఇదే? మీరు అప్పట్లో ప్రిపేర్ అయిన డైలాగ్స్ ఏమనంటే చెప్పొచ్చుగా. చిన్నప్పుడు మగధీరా సినిమా షేర్ ఖాన్ ఇంకా మగధీరా డైలాగ్స్ ఉంటాయి కదా, మా డాడీ ఎక్కడ తిరిగినా కూడా రే షేర్ ఖాన్ ఎవరైనా అప్పగిచ్చాను, సో అదే డైలాగ్ తిరుగుతుంటుంది. పెదవులు సరిగా పెగలని సడిలా మనసుకు తగిలిన తలుకుల పిడుగేంటో. వావ్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? దివానా సినిమా చూసి అందరూ దివానా అయిపోయారు. సో అసలు దివానా సినిమాలో యాక్ట్ చేసిన హర్షిత్ రెడ్డి అసలు ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, సినిమా ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత అసలు హీరోలు ఏం చేస్తారు తెలుసుకోవడానికి నేను చాలా కష్టపడి వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికే వచ్చేసా. లెట్స్ గో, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం అసలు దివానా సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో. హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. మొన్న హర్షిత్ రెడ్డి గారు గవర్నమెంట్ జాబ్ వచ్చినాక ఇంత పెద్ద ఇల్లు కొన్నారా? లేదు యాక్చువల్లీ సినిమా హిట్ అయింది కదా, మా ప్రొడ్యూసర్ గిఫ్ట్ ఇస్తా అంటే చూసిపోదామని వచ్చింది. సో ప్రొడ్యూసర్ గిఫ్ట్ అంటే ఇంకా మీరు తీసేసుకున్నట్టే కదా? తీసేసుకున్నట్టే. బాగుందండి ఇల్లు, నైస్. ఎట్లా ఎంజాయ్ చేస్తారు మీరు అసలు సక్సెస్? క్రేజీ అండి, అసలు కొత్త ఇల్లు కొత్త కారు కూడా ఇస్తారేమో నెక్స్ట్. ఇల్లు కారు మొత్తం సెట్ అయితే సెట్. సో హర్షిత్ గారు సినిమా హిట్ అయిపోయింది, ఇల్లు గిఫ్ట్ అంటున్నారు, సంతకాలు అన్నీ అయిపోయినాయా? అయిపోతాయి, సాయంత్రం వరకు అయిపోతాయి. బయట కారు కూడా ఉంది, రాపిచ్చేసుకోండి. అది నెక్స్ట్ రిచ్గా ఉంది, దాని పేరు ఏదో ఉంటది, మినీ కూపర్ ఏదో ఉంది. అది ఆడి అనుకుంటా. మీకు ఆడి మీద కనబడ్డదా? ఆడి మీద. నాకు కూడా మినీ కూపర్ మీద కనబడ్డదు చూడగానే. బానే ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ అబ్బాయి, ఎంత పెద్ద సక్సెస్. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, ఒక బ్లాక్ బస్టర్. అండ్ ఈరోజు ఝాన్సీ గారు కూడా నువ్వు ఉంటావు, తూ రహేగా, ఏ జెండా పాతేంగే అన్నంత ఎలివేషన్ ఇస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అసలు? ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. అంటే నేను అంటే ఇన్ని రోజులు కష్టపడ్డది అండ్ ఈరోజు వాళ్ళు అంత రెస్పాన్స్ వస్తుంటే ఐ థింక్ ఇందుకే కదా మనం వచ్చింది ఈ ఫీల్డ్లకి. అండ్ నిన్న మేము నైట్ బ్రహ్మరాంబాల అసలు హౌస్ఫుల్, అక్కడ మేము జస్ట్ ఇట్లా స్నీకిన్ అయ్యి వెళ్ళి వాళ్ళతో కూర్చొని చూస్తే వాళ్ళ నుండి రియాక్షన్స్ అసలు ఇంకా వాళ్ళు ప్రతి సీన్ ఎంత ఎంజాయ్ చేస్తారు అంటే నాకు ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. సో ఐ థింక్ మనం వచ్చింది ఈ ఫీల్డ్లకి టు క్రియేట్ అన్ ఇంపాక్ట్ అండ్ ఏదో ఒకటి వాళ్ళ నుండి ఒక ఎమోషన్ బయట తీసుకురావడానికి యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ అన్ అచీవ్మెంట్. అండ్ ఐ గెట్ ఎన్ని మెసేజ్లు వస్తున్నాయంటే ఇన్స్టాగ్రామ్లో ఎవ్రీ సెకండ్ ఐఎమ్ గెటింగ్ లాంగ్ మెసేజెస్, ఎమోషనల్గా మెసేజ్లు, హౌ దిస్ ఫిలిం ఇంపాక్టెడ్ దేర్ లైఫ్స్ అనేది. కొంతమంది ఇట్లా మా ఫాదర్ తో ఎప్పుడు గొడవ పడుతుంటా నేను, ఈ సినిమా చూడంగానే నేను వెళ్ళి ఆయనకు మెసేజ్ చేసి నేనున్న డాడీ చూసుకుంటా అని. సో ఎవ్రీథింగ్ వర్క్డ్, ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్ కానీ లవ్, ఎవ్రీథింగ్ అదంతా చాలా డీప్గా కనెక్ట్ అయ్యారు. సో ఐ థింక్ మేము అనుకున్నదే అయింది ఇంపాక్ట్. యాక్చువల్లీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ సినిమా మీరు ఎందుకు తీసారో తెలుసా? నేను వరల్డ్స్ బెస్ట్ లవర్ని అని చెప్పుకోవడానికి తీసారు కదా మీరు, కదా? వరల్డ్స్ బెస్ట్ లవర్ దివానా. మున్నాను హర్షిత్ గారు ఎవరికి తెలుసు? మున్నాడు ఎంత గ్రేటెస్ట్ లవర్ కాబట్టి వన్ మీద సినిమా తీయాల్సి వచ్చింది. సో మొత్తానికి అలా వరల్డ్స్ బెస్ట్ లవర్ అయిపోదామని ఫిక్స్ అయిపోయింది. ఎస్, ప్రెసెంట్ ఇప్పుడు వరల్డ్స్ బెస్ట్ లవర్ మున్నానే, తెలుగు స్టేట్స్ లేదు అన్డౌటెడ్లీ. అండ్ ఎవరైనా అమ్మాయిలు పెళ్లి చూపులకి రెడీగా ఉంటే కూడా పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు హర్షిత్ రెడ్డి. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోయి సంబంధాలు ఉంటే పంపించండి అమ్మా. సినిమాలో హీరోయిన్ అంత ప్రేమించారంటే రియల్ లైఫ్ లో ఇంకెంత ప్రేమిస్తారు? అంతకంటే ఎక్కువ. అదే డిఎంఈ. అసలు ఆ నల్లి బొక్కలు పడేయాలని ఎట్లా అనిపించింది హర్షిత్ నీకు? చూడంగానే ½ kg మటన్ వేస్ట్ అయిందన్న ఫీలింగ్ వచ్చింది మాకు, మా ఫ్రెండ్స్ కి. అంటే ఇంకా ఎమోషన్లో యాంగర్ మున్నాడు అట్లా ఫీల్ అయ్యిండు, అట్లా అయింది. బట్ అదేలేండి, అంటే ఆయన కూడా చేసి తప్పే కదా డాడీ.
ఏం కాదు, మాకు సినిమా చూస్తున్నంతసేపు అసలు ఈ ఫాదర్ ఇంకా సన్ బాండింగ్ ఎంత బాగుంది. దట్టు అని ఫాదర్స్ డే చూసాను ఈ సినిమా నేను. సో ఫాదర్స్ డేకి స్పెషల్ ట్రీట్ అనిపించింది. నేను 3 బాయ్స్ 2 గర్ల్స్ మేము వెళ్ళాము. మా ఫ్రెండ్స్కి అసలు ఎమోషనే ఉండదు, కానీ బాయ్స్ ఫాదర్ గుర్తుకొచ్చి ఒక పాపం ఒక ఫ్రెండ్కి డాడీ చనిపోయారు, రియల్గా మిస్ అయ్యారు తెలుసా. కొన్ని డైలాగ్స్ కొన్ని విషయాలు ఎందుకు తీసుకొచ్చినారు అన్న ఏడిపించడానిక, థ్యాంక్ యూ సో మచ్, ఈ రోజు మా ఫాదర్ని మిస్ అవుతున్న ఫీలింగ్ దీంతో ఏదో కంప్లీట్ అయింది అన్నట్టు చెప్పారు అనమాట. ఓ వావ్. అదే బేసిక్గా మా డైరెక్టర్ కూడా ఆయన స్పీచ్ ఏంటంటే, అంటే ఆయన తల్లిదండ్రులకి ఎప్పుడూ లైఫ్లో ఇట్లా వాళ్ళ కొడుకు ఏం చేయకపోయినా ఏం కాదు, కానీ వాళ్ళ కొడుకు ఇట్లా ఒక బతకగలుగుతాడు, వీడు బతకగలుగుతాడు రా అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే దట్ ఈస్ వాళ్ళకి లైఫ్లో అంత పెద్ద బాధ ఏముండదు. సో మా డైరెక్టర్కి వాళ్ళ ఫాదర్కి వీడు ఏదైనా చేయగలుగుతాడు లైఫ్లో అనే కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయిందంట. సో ఆయన ఆ సినిమాలో కనిపిస్తుంది మీకు వాళ్ళ ఫాదర్కి ఎంత వాల్యూ ఇస్తాడో. అండ్ ఇది ఎంత లవ్ స్టోరీ అయినా ఈ సినిమా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్సో ఏ ఫాదర్ సన్ లవ్ స్టోరీ, లేకపోతే ఫ్రెండ్షిప్ బ్రోమాన్స్ ఉంటుంది ఇందులో. సో ఐ థింక్ ఇట్స్ మిక్స్ ఆఫ్ ఆల్ ద ఎమోషన్స్. సో నాకు చాలామంది మీరు చెప్పినట్టే నాకు చాలా మెసేజ్ కూడా వచ్చినాయి, మా ఫాదర్ని మిస్ అవ్వడము, లేకపోతే మా ఫాదర్ని మంచిగా చూసుకుంటా అని చెప్పడము. ఐ థింక్ ఇట్ క్రియేటెడ్ ఎ డీప్ ఇంపాక్ట్. వర్కింగ్ విత్ సీనియర్ యాక్టర్ నరేష్ గారితో అసలు ఎలా అనిపించింది? ఫస్ట్ డే ఏమైనా ఛాలెంజింగ్గా అనిపించిందా? యాక్చువల్లీ నేను ఒక సినిమా చూస్తున్నంతసేపు రియల్ లైఫ్లో నరేష్ గారి లైఫ్ స్టైలే వేరు, బట్ ఇంత డెడికేటెడ్ ఆర్టిస్ట్ వర్క్ విషయానికి వస్తే ఆ మిడిల్ క్లాస్ కష్టాలు చూపించడం కానీ, ఒక కొడుకు మీద ప్రేమ చూపించడం కానీ, అది ఆలోచిస్తుంటే మీకు ఎంత ఛాలెంజింగ్ అనిపించింది షూట్ చేస్తున్నప్పుడు అని అనిపించింది. అంటే నాకు ఆబ్వియస్లీ ఫస్ట్ డే కొంచెము టైం పట్టింది ఆయనతోని ఆ మీటర్ సెట్ కానికే. ఫస్ట్ ఏ సీన్ షూట్ చేసాను? ఫస్ట్ నాకు తెలిసి ఫస్ట్ ఓపెనింగ్ సీన్ అనుకుంటా. ఓపెనింగ్ మామ్ డాడ్ అని నేను ఇట్లా పడుకునేది, నాకు కాళ్ళు వస్తారు. సో ఐ థింక్ ఆయన వచ్చి కాల్ అవుతాం, ఇట్స్ ఆల్ టూ మచ్ టు టేక్ ఫర్ మీ. బట్ ఐ థింక్ వాళ్ళు చాలా ప్రొఫెషనల్ యాక్టర్స్. అండ్ ఆయన ప్రెజెన్స్, ఐ థింక్ ఆయన స్క్రీన్ మీద ఇట్లా 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 ఆయన మీద కెమెరా పెడితే ఈ డజంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, ఆయన జస్ట్ ఇట్లా మైన్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా చాలా ఇట్లా స్క్రీన్ మీద నుంచి ఆ ఎమోషన్ మనకు తెలుస్తుంటుంది. సో ఐ థింక్ అదే అనుకుంటా ఎక్స్పీరియన్స్, ఒక ఎక్కడ ఎంత ఇవ్వాలనే మీటర్ వాళ్ళకి చాలా తెలుసు, బికాస్ ఆఫ్ ఆల్ ద మూవీస్ ఆర్ ఎక్స్పీరియన్స్ దే హ్యాడ్. సో ఐ థింక్ వర్కింగ్ విత్ సచ్ పీపుల్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్. ఎస్పెషల్లీ ఝాన్సీ గారు, ద వే జస్ట్ ఇట్లా స్విచ్ అవుతుంది ఇట్లా క్యారెక్టర్కి, ఆ ఎనర్జీ కానీ మీరు చూసుకొని ఉంటే ఎంత వార్మ్త్ యాడ్ చేసిందంటే ఝాన్సీ మ్యామ్. ఈవెన్ బోత్ నరేష్ గారు అండ్ ఝాన్సీ మ్యామ్ ఏదో వీళ్ళంతా నిజంగానే ఒక ఫ్యామిలీ, లేకపోతే వీళ్ళంతా నిజంగానే నాకు పర్సనల్గా యాక్ట్ చేసేటప్పుడు మా మమ్మీతో చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఆబ్వియస్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ గుడ్ రైటింగ్ ఆల్సో, బట్ స్టిల్ వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం కానీ, వాళ్ళు మ్యామ్ నన్ను టేక్ కేర్ చేసిన విధానం కానీ సో క్రేజీ అసలు. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ. ఓన్లీ అమ్మనే ప్రేమిస్తావా మున్నా? వేరే వాళ్ళని ప్రేమించే కాంపెన్సేషన్ ఏం లేదా ఎందులో? సినిమాలో కాదు, బయట కూడా మామూలుగా మున్నా అనే క్యారెక్టర్కి. మున్నాడు పెద్ద లవర్ బాయ్ మొత్తం. అమ్ము కనిపించిన తర్వాత అమ్ము చుట్టూ పడ్డాడు, కానీ అంతకుముందు మొత్తం మీకు అసలు యాక్చువల్లీ సినిమాలో సీన్ కట్ అయిపోయింది మొత్తం. అది సెన్సార్ వాళ్ళు కట్ చేసారు, బట్ అది బేసిక్గా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ సీన్ అనమాట. వాడికి అందం అంటే ఎందుకు పిచ్చి అనేది ఒక పెద్ద సీక్వెన్స్. అది యూఎస్లో రిలీజ్ అయింది, అది అక్కడ సెన్సార్ లేదు కాబట్టి. ఇక్కడ మీరు అది ఎప్పుడైనా డిలీటెడ్ సీన్స్ అప్పుడు రిలీజ్ చేస్తాము, అందులో ఏముండదు, అది ఎందుకు తీసారో తెలీదు. బట్ అందులో చూపిస్తాం అసలు వీడికి చిన్నప్పటి నుంచి వాడు స్కూల్లో ఉన్న టీచర్కి అట్లా అడ్మైర్ చేస్తుంటాడు, మెల్లమెల్ల పెరిగే కొద్దీ ఇట్లా వాడు ఎదురింటి ఉన్న ఆంటీకి సైట్ కొడుతుంటాడు. అదే వానికి అందం అంటే పిచ్చి. సో కామిస్టి లస్ట్ అనుకోవచ్చు మేబీ. అంటే ఆ వయసులో ఉన్న కుర్రోళ్ళు అట్లే ఉంటారు కదా, జస్ట్ లవర్ బాయ్స్. బట్ అవును, మీరు ఇందులో ఈ వర్షన్లో ఉంది కదా సీన్, ఎందులో థ్యాంక్ గాడ్ మీరు ఆంటీ అనబోతున్నారేమో అని నాకుండే. మీరు ఆంటీ కాదు, అది కాదు, ఇట్లా స్టార్టింగ్ బిందె సీన్ అది ఉంది కదా మన సినిమాలో, లేదా? అదే వాడే ఆమె క్రష్ ఆమెనే. దాని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అంతా కట్ చేసారు. ఓకే, అయినా నో ప్రాబ్లం, ఆడియన్స్ కి అయితే కనెక్ట్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఆడియన్స్ లోకి దిగిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. హర్షిత్, ఐ సీరియస్లీ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. మిమ్మల్ని చూస్తే నిజంగా ఒక మంచి కష్టపడే ప్రాపర్ మిడిల్ క్లాస్ అబ్బాయి
చాలా డ్రీమ్స్ ఇండస్ట్రీకి వచ్చాడని అనిపిస్తుంది. ఈ రోజు కోసం మీరు ఎన్ని సంవత్సరాలుగా డ్రీమ్ చేస్తారు? ఎప్పుడైనా అనుకున్నారా సినిమా రిలీజ్ అవుతుంది, హిట్ కొడుతుంది, నాకు ఇంటర్వ్యూస్ అవుతాయి, నా గురించి ఒక రోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది అనే రోజు ఈ రోజు అయ్యింది యాక్చువల్లీ. దీని వెనుక ఉన్న స్ట్రగుల్ కానీ యాక్చువల్గా హర్షిత్ అంటే ఏంటి? అంటే ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ చాలా వెయిటింగ్ అనేది ఉంటుంది లైఫ్ అంతా. నేను ఫస్ట్ అంటే మనం స్టార్టింగ్ యాజ్ అన్ యాక్టర్ కానీ మనం యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు కూడా ఈ రోజు కోసం వెయిట్ చేస్తాం డెఫినెట్లీ. బట్ అది ఎప్పుడు వస్తుందో, ఎక్కడ వస్తుందో అది మనకు అసలు ఐడియా కూడా ఉండదు కదా. బట్ నేను ఫస్ట్ టైం దివానా స్క్రిప్ట్ విన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ దిస్ విల్, ఇది ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది డెఫినెట్లీ, ఇది జనాలకు వెళ్తుంది, జనాలు ఓన్ చేసుకుంటారు ఈ క్యారెక్టర్ని. అండ్ ఐ థింక్ జస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ ద అంటే ఎవ్రీథింగ్ కమింగ్ టుగెదర్, డైరెక్టర్ కానీ, రైటింగ్ కానీ, గుడ్ స్క్రిప్ట్, గుడ్ యాక్టర్స్, మంచి మ్యూజిక్, ఇవన్నీ అయినందుకు ఈ ఇంపాక్ట్ అనేది చాలా ఎలివేట్ అయింది నాకు పర్సనలీ. ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ కూడా నా రోల్ చాలా ఎలివేటెడ్ అయింది కాబట్టి ఐ థింక్ ఇట్స్ వెరీ రేర్ ఇంత ఎర్లీ స్టేజెస్లో ఇలాంటి రోల్ రావడము. అండ్ ద వే పీపుల్ వేర్ రిసీవింగ్, నిన్న బ్రహ్మరాంబాలో అసలు వెళ్తే నాకు ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. మేము భయపడిపోయినాం, అంటే మేము వాళ్ళకి మేము ఉన్నామని అక్కడ చెప్పాలంటే చాలా భయం వేసింది అంతా. మేము సరే అని చెప్పి వాళ్ళని ఇట్లా బాగా చెప్పేసి ఇంకా కారు వరకు ఇంకా ఉరకడమే. సో ఐ థింక్ ఈ రోజు కోసమే కదా వాళ్ళ రియాక్షన్. అండ్ ఎంత కష్టపడ్డా, 3 ఏళ్ళు అయింది స్క్రిప్ట్ని, 3 ఏళ్ళు ఇంత కష్టపడ్డా కూడా వాళ్ళ రియాక్షన్లు నేను చూస్తున్నప్పుడు అవి ఏం గుర్తురాలే. జస్ట్ ప్యూర్ గూస్ బంప్స్ మూమెంట్స్ అవన్నీ. అండ్ ఈ రోజుకి మీరు అంటే మీరు అనుకున్న గోల్ అయితే రీచ్ అయ్యి ఉండొచ్చు, ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ అవ్వడం కానీ, అల్లు అరవింద్ గారు పార్ట్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ అవ్వడం కానీ, ఒక 3 స్ట్రగుల్స్ ఈ డే రోజు గుర్తు చేసుకుంటే అబ్బా 3 కష్టాలు ఎందుకో హార్ట్కి చాలా క్లోజ్గా ఉన్నాయి, నేను నేర్చుకున్నాను దీనివల్ల అన్న మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఒక 3 ఉన్నాయి డెఫినెట్లీ. అంటే అది పర్టికులర్గా 3 అని కాదు, కొన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు కొంచెం క్లూలెస్ ఉంటాం లైఫ్లో. అంటే మనం సినిమాలో చేద్దామని వచ్చినాము, మన డెబ్యూ సినిమా ఎప్పుడు వస్తుందో, అసలు డెబ్యూ ఎట్లాంటి సినిమా చేయాలి, ఏవో క్యాలిక్యులేషన్లు వేసుకుంటాం ఇవన్నీ. దెన్ కొన్ని సినిమాలు దగ్గర వరకు వచ్చి ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుందని ఆగిపోతుంటాయి. సో అట్లా కొన్ని స్ట్రగుల్స్. సో ఐ థింక్ ప్రిటీ మచ్ అందరికి ఉండేవే. బట్ ఐ థింక్ ఆఫ్టర్ శుభం ఒక డైరెక్షన్ వచ్చింది లైఫ్లో. అంటే సరే ఈ వైపు ఈ సైట్లో వెళ్దాము, ఈ డైరెక్షన్లో వెళ్దాము. బట్ దివానా వాజ్ సపోజ్ టు హ్యాపెన్ బిఫోర్ శుభం. దివానా డెబ్యూ సినిమా కావాలి, కానీ శుభం తర్వాత వచ్చి నేను కూడా వీళ్ళని రిక్వెస్ట్ చేయడము, శుభం తర్వాత రిలీజ్ చేద్దామని. బట్ ఈ సినిమా ఇట్ టుక్ ఇట్స్ ఓన్ టైం. అది అనుకున్నా కూడా శుభం రిలీజ్ అయిపోయింది, సంవత్సరం అయింది, ఇంకా ఇక్కడ దాకా. కానీ గమనించాల్సింది ఏంటో తెలుసా, సమంత గారు ప్రొడ్యూసర్ గా శుభంలో మీరు యాక్ట్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు సమంత గారి సినిమా రిలీజ్, మీది రిలీజ్, ప్రొడ్యూసర్ కి ఢీ కొట్టి పోటీకి వెళ్ళారు మీరు. ఎలా ఉంది అసలు ఇది ఎప్పుడైనా కలలో అయినా అనుకున్నారా మీరు ఇలా జరుగుతుందని? అసలు అనుకోలే. అంటే అది పోటీ ఏం కాదు. ఐ థింక్ ఒక తెలుగు సినిమాకి ఒక మంచి వీకెండ్ అని ఫీల్ అయ్యాను నేను కూడా. అంటే నా చేతిలో ఏం లేకుండే, ఇట్స్ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ డెసిషన్. బట్ ఐ థింక్ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ బోత్ ద ఫిల్మ్స్. సో ఐ థింక్ మ్యామ్స్ బ్లెస్సింగ్స్. నేను మ్యామ్ కూడా మెసేజ్ చేసిన అబౌట్ దిస్, కంగ్రాచులేషన్స్ మ్యామ్, ఆల్ ది బెస్ట్ అంటే. మ్యామ్ కూడా లైక్ ఓకే బోత్ ద ఫిల్మ్స్ విల్ డూ గుడ్, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి మ్యామ్ మెసేజ్ చేసింది. సో ఐ థింక్ ఆల్వేస్ ఐ హ్యావ్ అవర్ బ్లెస్సింగ్స్ ఆల్ ద టైమ్. అండ్ తన ఎనర్జీ కూడా మా దానికి పాస్ అయ్యి మాది కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ నైస్. ఇండస్ట్రీకి రావాలి అని అంటే ఒక అప్కమింగ్ హీరోకి ఉండాల్సిన 3 క్వాలిటీస్ కానీ డెఫినెట్గా ఇవి ఉండాలి అన్నది ఏదైనా ఉంటే చెప్పగలుగుతారా? నేనే ఇప్పుడే వచ్చిన ఇండస్ట్రీకి, నా దగ్గర అంటే ఏముంటే జస్ట్ మోర్ దెన్ ఫేమ్ అంటే ఆల్వేస్ హ్యావ్ యువర్ ఇంటెన్షన్స్ ఇన్ ద రైట్ ప్లేస్. అంటే నువ్వు ఫేమ్ని చేజ్ చేయకుండా చేజ్ గుడ్ స్టోరీస్ ఫస్ట్, మంచి స్టోరీలను వెతుక్కో ఫస్ట్. అండ్ మంచి టెక్నీషియన్స్తోని పనిచేయడము వెతుక్కోవాలి. అండ్ ఐ థింక్ ఎవ్రీడే జస్ట్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, డూ సంథింగ్, ఏదో ఒకటి కెమెరాకి అలవాటు పడాలి. నీకు ఏదన్నా నీ ఫోన్లో ఉంది యాక్చువల్లీ టు షోకేస్ యువర్ టాలెంట్. ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా, ఐ స్టార్టెడ్ దేర్, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో స్టార్ట్ చేసి OTT చేసి నౌ దిస్ మై ఫస్ట్ ఫిలిం. సో యాజ్ అ లీడ్. సో ఐ థింక్ ఇట్స్ క్వైట్ ఎ జర్నీ. అంటే యూ హ్యావ్
ఎవ్రీథింగ్ ఇన్ యూర్ హ్యాండ్స్. జస్ట్ పుట్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్. చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, నీ అవన్నీ చేసుకో. అండ్ ఐ థింక్ మేబీ ఎవ్రీడే జస్ట్ కీప్ ఇంప్రూవింగ్ యువర్ క్రాఫ్ట్. యాక్టింగ్ ఎవరు చూడు, సినిమాలు చూడు, ఆ యాక్టర్ని చూడు, పర్టికులర్ సీన్స్ని చూడు, ఇట్లా బేసిక్ స్టఫ్ ఓన్లీ. బట్ ఐ థింక్ జస్ట్ హ్యావ్ యువర్ ఇంటెన్షన్స్ రైట్ అండ్ నో యువర్ స్ట్రెంగ్స్. నీ స్ట్రెంగ్త్ ఏంది, నువ్వు ఎట్లా చూపించుకుంటే నిన్ను ఎలివేట్ అవుతావు, వాట్ ఆర్ యూ ఆఫరింగ్, డిఫరెంట్గా ఏం ఆఫర్ చేస్తున్నావు. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ అండ్ ఆల్సో బిట్ ఆఫ్ లక్ ఉండాలి డెఫినెట్లీ. ఎంత టాలెంట్ ఉన్న ఆపర్చునిటీ లేనిది యూ కాంట్ డూ ఎనీథింగ్. ట్రూ, ఆవగింజంత లక్ డెఫినెట్ గా ఉండాలి. బట్ మేక్ యువర్ సెల్ఫ్ ప్రిపేర్డ్. అంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ దట్, టు టేక్ దట్ ఆపర్చునిటీ కదా. సో దానికి నువ్వు ప్రిపేర్ అవుతుండు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు జస్ట్ గో ఆల్ అవుట్. మీరు ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీ నుండి మీకు? అసలు ఎప్పుడు ఫిక్స్ అయింది హర్షిత్ రెడ్డి ఇండస్ట్రీకి ఆయేగా, జెండా పాతేగా అన్న ఫీల్? జెండా పాత తెలియదు కానీ బట్ ఐ థింక్ స్లోగా అయింది. ఒక్కసారి ఏం అనుకోలేదు. నేను ఎప్పుడు పెద్ద సినిమాలు కూడా ఎక్కువ చూడను. ఏదో అందరిలానే నార్మల్ ఆడియన్స్ లాగా నాకు పెద్ద దేని మీద ఇంట్రెస్ట్ లేకపోతుండే. బట్ స్లోగా ఇన్స్టాగ్రామ్, నేను స్కూల్లో కాలేజీలో పాటలు పాడుతుండే తర్వాత ఆ పాటలు యూట్యూబ్లో పెడుతుండే. ఇన్స్పిరేషన్, ద గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్. అంటే ఒక్కలని కాదు, బట్ ఐ థింక్ నాకు చాలా ఎక్కువ ఇన్స్పైర్ చేసింది, నేను ఇంటర్మీడియట్లో ఆ టైంలో ఉన్నప్పుడు పెళ్లి చూపుల సినిమా వచ్చింది కదా. సో వీళ్ళెవర్రా మనలానే ఆడుతుర్రు, అంతా ఫ్రెండ్స్ అందరూ మనలానే వచ్చి ఇండస్ట్రీలో హిట్ కొట్టేసిర్రు, మంచి పేరు తెచ్చుకుర్రు, అంటే మనకు కూడా ఏమైనా హోప్ ఉందేమో, అంటే మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేసారు కదా. సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే, దెర్ ఈస్ ఆల్సో హోప్ ఫర్ అస్, అయితే వీ కెన్ ఆల్సో డూ ఫిలిమ్స్ అనే స్పేస్లో ఐ థింక్ వాళ్ళు స్టార్ట్ చేసారు. వాళ్ళ వల్ల ఐ థింక్ ఆ సీడ్ ప్లాంట్ అయింది. బట్ స్లోగా దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ యూట్యూబ్ అండ్ దెన్ ఓటీటీ ఇవన్నీ. బట్ ఇప్పుడు ఐ థింక్ అల్లు అర్జున్ సార్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. హౌ ఎక్సైటెడ్ యు ఆర్ అబౌట్ రాకా? క్రేజీ. అంటే ఐ థింక్ ఇట్స్ మోర్ అబౌట్ ఐ డోంట్ నో అబౌట్ స్టోరీ అంతా పక్కన పెడితే హిజ్ కన్విక్షన్ టువర్డ్స్ ఎవ్రీ రోల్ దట్ ఈ పుట్స్ ఈజ్ ఎవ్రీథింగ్ కదా. సో దాన్ని యూనిక్ వెళ్తాం. ఐ థింక్ నాకు కూడా అదే మోస్ట్లీ ఇన్స్పిరేషన్. సో నేనేం బిలీవ్ చేస్తానేమో మేబీ అ బ్యాడ్ ఫిలిం బట్ నెవర్ అ బ్యాడ్ పర్ఫార్మెన్స్. సో ఆ విషయంలో నేను కూడా ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు అని ఆ ఇన్స్పిరేషన్ ఆయన దగ్గర నుంచి వస్తుంది. అండ్ అల్లు అర్జున్ గారి మూవీలో ఒక బ్రదర్ క్యారెక్టరు లేకపోతే స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే మీరు చేస్తారా? వస్తా, ఏ రోల్ వేస్తా. బన్నీ గారి అన్ని మూవీస్లో సూపర్ డెడికేషన్. బట్ కమింగ్ టు పుష్ప అంటే అసలు బన్నీలా కనిపించాడు. అసలు ఆ రాయలసీమ యాస, బాడీ లాంగ్వేజ్, అసలు నేను పర్సనల్గా భవన్ ఇంత పెద్ద రిచ్, అసలు ఈ సినిమాలో ఎక్కడ రిచ్నెస్ కనిపించట్లేదు, ఎంత ఇమిడిపోయింది అబ్బా క్యారెక్టర్లో అని నాకు అక్కడ నుంచి నిజంగా నాకు కూడా యాక్టర్ అంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం ఆటోమేటిక్గా. నాకు ఆ ఫీల్ కలిగింది. అలా ఒకవేళ హర్షిత్ గారు మీరు ఒకవేళ ఒక చిత్తూరు యాసలో డైలాగ్ చెప్పాల్సి వస్తే చెప్పగలుగుతారా? అంటే ఐ థింక్ he also went through a lot of training and all కదా. బట్ నాకు కూడా ట్రైనింగ్ ఇస్తే ఐ థింక్ నేను కూడా క్రాక్ చేస్తా. నేను చాలా ఫాస్ట్ నేర్చుకుంటాను నేను కూడా. సో మీరు ఏమైనా డైలాగ్ చెప్పండి, ఏమంటే అది రెప్లికేట్ చేస్తా. పుష్ప డైలాగ్ చెప్పండి. పుష్ప తగ్గలే కాదు, అది ఎవరైనా చెప్తారు. అన్న అంటుంది, ముద్దిస్తానంటుంది, ఎవరు ఇది అట్లా అంటది. ఎవరు ఇది అన్న అంటుంది, మళ్ళీ అన్న ఎవర్రా ఇది అన్న అంటుంది, ముద్దిస్తానంటుంది, యా నుంచి తెచ్చిన సాంతరా ఇది, యా నుంచి తెచ్చిన సాంతరా ఇది. ఒకసారి చెప్పొచ్చుగా ఆల్ టుగెదర్. అదే ఏమో అది చెప్తే వద్దు కూనియదు, వాటిని మనం నేర్చుకునేద్దాం. వి ట్రైడ్ అవర్ బెస్ట్. ఎస్, ఏంటది ఒకసారి ట్రై చేద్దాంలే సరే మీకోసం. ఎవర్రా ఇది? ఎవర్రా ఇది? అన్న అంటుంది, ముద్దిస్తానంటుంది, అన్న అంటుంది, ముద్దిస్తా అంటుంది, యాడ దొరికి సంతరా ఇదే. అదే కొంచెం ట్రైనింగ్ చేస్తే చెక్కితే నేను కూడా వచ్చేస్తుంది శిల్పం లాగా మంచిగా పాలిష్ అవుతారు. అయితే యాక్చువల్లీ మామూలుగా బయట టాక్ ఏంటంటే ఒక తెలంగాణ యాక్సెంట్ వచ్చిన అబ్బాయి లేకపోతే ప్రాపర్ ఓన్లీ ఆంధ్ర గోదావరి యాస మాట్లాడిన అబ్బాయి వేరే యాసలు కానీ మాట్లాడలేరు అంత ఈజీగా అని అంటుంటారు. రీసెంట్ టైమ్స్లో కూడా అంటే తెలంగాణ నుండి ఆంధ్ర యాస ట్రై చేసి
లాస్ట్ 10 yearsలో మేబీ అంత సక్సీడ్ అయిన వాళ్ళు ఉండుండకపోవచ్చు. మీరు అంటే తెలంగాణ చూస్తే అసలు ప్రాపర్ తెలంగాణ బోర్న్ అండ్ బాటప్ ప్రాపర్ తెలంగాణ మాట్లాడుతున్నారు కదా, అవునవును. వేరే యాక్సెంట్ లేకపోతే వేరే భాషలు అంటే ఆంధ్ర స్టైల్లో కానీ రాయలసీమ స్టైల్లో కానీ మాట్లాడగలుగుతారా? ఐ థింక్ అదే నేను ఎమ్మటే అడాప్ట్ చేసుకుంటా. అది మీకు చెప్పినట్టే కొంచెం ట్రైనింగ్ ఇస్తే. నా ఫస్ట్ సినిమా కూడా శుభంలా మీరు చూసుకుంటే ప్రాపర్ వైజాగ్ అక్కడ సెటప్ అదంతా. సో ఐ థింక్ అక్కడ కూడా ఈ క్యారెక్టర్ తగ్గట్టు దానికి. బట్ దిస్ ఆబ్వియస్లీ నేను పుట్టి పెరిగిన ఏరియాలు, నేను మాట్లాడే భాష కాబట్టి ఇది నాకు కొంచెం ఫ్లో ఈజీ ఉంటుంది. బట్ దానికి కొంచెం వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. బట్ ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ ఇంపాసిబుల్, ఐ కెన్ డూ ఇట్. ఏదైనా డైలాగ్స్ ఏమైనా తెలుసుంటే మీరు అప్పట్లో ప్రిపేర్ అయిన డైలాగ్స్ ఏమైనా అంటే చెప్పొచ్చుగా. సినిమావి ప్రిపేర్ అవుతాం కదా అద్దం ముందుకి. అబ్బో నేను మోన్లాగ్లు అయ్యి ప్రిపేర్ అవుతున్నాయి ఫుల్. ఒక్కటి చిన్నప్పుడు మగధీర సినిమా షేర్ ఖాన్ ఇంకా మగధీర డైలాగ్స్ ఉంటాయి కదా, అవి కోటీలో DVD ప్లేయర్ క్యాసెట్ అదే CD దొరుకుతుండే అనమాట, 50 రూపీస్కి ఎంతో. అయితే నేను ఓన్లీ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఆ సీన్ అదే చూస్తుండే అనమాట. అదే సీన్ వీడు ఎందుకు చూస్తుండే ఈ సీన్ అని మా డాడీ ఊకే మా డాడీ ఎక్కడ తిరిగినా కూడా రే షేర్ ఖాన్ యువరాన్ని అప్పగిచ్చాను. సో అదే డైలాగ్ తిరుగుతుంటుంది అనమాట. సో నేను అదంతా ఒక 100 times 50 times చూసి ఒక నోకియా చిన్న ఫోన్ ఉంటుంది, ఆ నోకియా ఫోన్ అక్కడ పెట్టుకొని ఇంకా ఆ డైలాగ్ నేనే షేర్ ఖాన్ నేనే భైరవ చేసి అది ఇప్పటికి ఉంటుంది వీడియో. ఒకవేళ కావాలంటే మీకు ఇస్తా, మీరు పెట్టండి. బట్ అది నా ఫస్ట్ ఎవర్ డబ్ స్మాష్. ట్రై చేయొచ్చుగా ఇప్పుడు, గుర్తులేదు అది. ఇది రే షేర్ ఖాన్ యువరాన్ని వాడికి అప్పగిస్తా అని మాటిచ్చా, దాన్ని తీసుకొచ్చి వాడల్లో పెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో, ప్రాణాలతో వదిలేస్తా అనగా నెక్స్ట్ నేనే భైరవ. నేను మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజ్యద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా, నాకు ప్రాణభిక్ష పడతావా, నీ ఒంట్లో రోషం ఉంటే నీ కథలో నిజం ఉంటే నా మనుషుల్ని 100 మందిని పంపిస్తే దాని వంతు మీద చేపడకుండా పోయి రాజ్యాన్ని నీకు అప్పగిస్తా. వెన్నుకొట్టు పంపి 100లో ఒక్కడు మిగిలిన నువ్వు ఓడినట్టే రా అని ఒక పెద్ద డైలాగ్ ఉంటుంది. అది మొత్తం నేనే షేర్ ఖాన్. లాస్ట్కి సోల్జర్లు వచ్చేది కూడా అది కూడా నేనే అనుకుంటూ వస్తుండే అన్నమాట. సో అప్పటి నుంచే అసలు ఫుల్ ఇట్లా బెడ్ మీద ఇట్లా పడిపోయి ఇట్లా ఫైట్ సీక్వెన్స్లు సినిమాలు చూసి ఫైట్ లాగా పడిపోయి ఇంకా ఫుల్ ఇట్లా హీరో ఇట్లా లాస్ట్ చచ్చిపోయే స్టేజ్ ఉంటాడు కదా, లాస్ట్కి ఏదో ఒక సైన్ వస్తుంది, ఒక గాలి వస్తుంది లేకపోతే ఎక్కడి నుంచి పిలుపు వస్తుంది, ఇట్లా లేస్తాడు స్లోగా, అవంతా రీక్రియేట్ చేస్తాడు ఇక్కడ బెడ్ మీద. అవి నేను ఇప్పుడు దివానాలో ఫైట్లు వేస్తుంటే అనుకున్నా. చిన్నప్పుడు మనం ఇదే అనుకున్నాం కదా, ఫైట్ చేయాలి అది ఇది. చిన్నప్పుడు ఇప్పుడు దివానా షూటింగ్లో అనిపించింది నాకు, ఇట్లా కూర్చొని నాకు అట్లా ఫైట్కి అంతా కంపోజ్ చేస్తుర్రు, నేను వాళ్ళని కొట్టాలి అంటే ఇవన్నీ చిన్నప్పుడు నేను ఇట్లా బెడ్ మీద పడుకొని అప్పుడు ప్రాక్టీస్ చేసినాయని గుర్తొస్తుంది. క్రేజీ. నైస్ కదా. జస్ట్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఒక హానెస్ట్ క్వశ్చన్. ఇన్ని ప్రమోషన్స్ చేస్తుంటే ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అంటే సినిమా చేయడం ఏమో కానీ ఈ ప్రమోషన్సే అన్నిటికంటే కష్టం అని ఫీలింగ్ వచ్చింది. ఇంకా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ప్రమోషనల్ టూర్ తొందర పెద్ద హిట్ కొట్టేస్తే అయిపోతుందని ఫీలింగ్ ఉన్నా. విజయ్ దేవరకొండ గారి గురించి నేను నిజంగా కలిసినప్పుడు అడుగుదాం అనుకుంటున్నా. మీరు మాట్లాడే తీరు, ఆయన మాట్లాడే తీరు, మొత్తం యాక్సెంట్ అంతా సేమ్ ఉంది. మీరు కజిన్ బ్రదర్స్, చుట్టాలు ఏమైనా అవుతారా? లేదు. ఎందుకు అడుగుతున్నా అంటే ఆయన ట్వీట్ కూడా చేసిండు, సొంత తమ్ముడు కోసం ట్వీట్ చేస్తారు కదా, రూటింగ్ ఫర్ దిస్ బాయ్, నాకు ఈ అబ్బాయి అంటే ఇష్టం అని. అసలు అది ఎలా జరిగింది? అసలు నాకు కూడా అది పెద్ద షాకర్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఐ డోంట్ నో అన్నకి ఎక్కడ చూసిండో ఏమో తెలియదు కానీ బట్ నాకు చాలా మూమెంట్ నేను ఆ ట్వీటర్లో చూసుకొని వచ్చిన. బికాజ్ నాకు కెరియర్ స్టార్ట్ అయినప్పుడు ఐ యూస్ టు లుక్ అప్ టు హిమ్. అంటే మనోడు ఒక చాలా పర్సనల్ కనెక్షన్ ఉండే ఆయనతో. ఎందుకో అంటే అన్న ప్రతి సినిమా యూస్ టు వాచ్. అంటే అన్న ఏ సినిమా చేసినా నెక్స్ట్ ఆయన ఏది ఫెయిలియర్ అయితే మేమందరం బాధపడ్డాము. అంటే చాలా పర్సనల్ ఉండే. బికాజ్ మనం చూసినాం కదా, వి సా హిస్ రైజ్ అండ్ ఆల్, అంత కళ్ళ ముందే. అని ఇట్స్ బీన్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ యంగ్ యాక్టర్స్ మా అందరికి. ఆయన అప్రిషియేటింగ్, ఆయన పోస్ట్ చేయడము, ఐ థింక్ నాకు ఇట్స్ ఎ ఫుల్ సర్కిల్ మూమెంట్. అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తున్నప్పుడు నాకు ఇట్లా ప్రమోషన్స్ వచ్చాయి అన్నమాట, టు ప్రమోట్ ఫిల్మ్స్ లాగా.
అప్పుడు నేను ఈ వీడియోలు వేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో, టిక్టాక్లో మీరు చేశారు అవన్నీ? చేసిన. నైస్ నైస్. సో ఐ యూస్ టు గో ప్రమోట్ ఫిల్మ్స్. అవునా? అట్లా హ్యాండ్ షేక్. సో అప్పుడు విజయ్ అన్నని డియర్ కాంపిటేట్ టైంలో జస్ట్ అట్లా కలవడం జరిగింది. ఆ క్యారవాన్లో జస్ట్ 2 minutes అట్లా ఇచ్చారు, ఫోటో దిగేసి వెళ్ళిపోయినా అనమాట. సో ఆయన ఆ మూమెంట్ నుంచి ఆ ఫోటో కూడా పోస్ట్ చేసిన నేను. ఆ మూమెంట్ నుంచి ఆఫ్టర్ లైక్ 7 years అనుకుంటా, ఆయన నా గురించి ట్వీట్ వేసి, నా సినిమా గురించి ట్వీట్ వేసి, నా గురించి ఐ లవ్ దిస్ బాయ్ అనడం, ఐ థింక్ నాకు అసలు నైట్ నిద్ర అవ్వట్లేదు అది చూసుకుంటా కూర్చున్న ఆ ట్వీట్. అట్లా ఇట్స్ బీన్ క్రేజీ మూమెంట్ అది. నైస్. మరి ఫ్రెండ్స్ ముందు కాలర్ ఎగరేయడం లాంటివి ఏం చేయలేదా? అరే నీకు తెలుసారా నాకు ఎవరు ట్వీట్ చేస్తారో అట్లా ఏం చేయలేదా? అది ఫ్రెండ్స్ ముందే చేస్తా, బట్ చేశారా అంటున్నాను. అంటే ఏం లేదు, ఇట్స్ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఉండే. అండ్ నా బాయ్స్ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఎవరు లేడు, అందరూ యూఎస్లో, ఆస్ట్రేలియాలో అక్కడ ఉన్నారు. నా ఫ్రెండ్స్ అందరు, నా స్కూల్ బ్యాచ్ అంతా LKG నుంచి ఒకటే గ్యాంగ్ మాది. సో వాళ్ళందరూ ఎవరు లేరు. సో నేను ఒక్కనే తిరుగుకుంటా. ఇట్స్ బీన్ వెరీ లోన్లీ ప్రాసెస్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. బట్ యా, వాళ్ళు ఏం లేదు, వాళ్ళు అంటుంటా నేను, అదే నువ్వు హైదరాబాద్ రా, వేరే లెవెల్ ఉంటుంది ట్రీట్మెంట్ ఇప్పుడు మనకి, అసలు విజయన్న ట్వీట్ వేసిండు అది ఇది. బట్ యా, కలిసారా సినిమా రిలీజ్ అయిన తర్వాత? లేదు, ఇంకా కలవలేదు. ఇంకా అబౌట్ టు మీట్. హోప్ఫుల్లీ ఇఫ్ హి లైక్స్ ద ఫిల్మ్ ఐ థింక్ హీల్ మీట్. కలిసి రౌడీ షర్ట్ తీసుకోండి, ఆయన ప్రమోషన్స్ ఎవరికైనా రౌడీ షర్ట్ ఇస్తారు, మీరు తీసుకోండి. ఓకే. అండ్ అంటే చదువు గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఎంత చదువుకున్నారు మీరు? అంటే నేను మంచి స్టూడెంట్ యాక్చువల్లీ. నాకు 10th 9.8. అంటే ఇంటర్లో దొబ్బింది. ఇంటర్లో 94%. అమ్మా. డిగ్రీలో 3rd year వరకు 70% ఉండే. సో 3rd yearలో లాక్డౌన్ పడ్డది. లాక్డౌన్ తర్వాత నేను మెయిల్ అని ఒక సినిమా షూటింగ్కి వెళ్ళిపోయినా. మెయిల్ సినిమా వైజయంతి ప్రొడక్షన్, అసలు స్వప్న సినిమాస్ లాంచ్ చేస్తారు నన్ను అని చెప్పి షూటింగ్ అయిపోగొట్టుకొని రాగానే ఎగ్జామ్స్ పెట్టారు. మనమేంది హీరో అయిపోయినామని చెప్పి ఖాళీ పేపర్లు ఇచ్చేసిన. సో అవే బ్యాక్లాగ్ ఉన్నాయి ఇప్పటిదాకా. మా అమ్మమ్మ ఒక 3-4 ఉన్నట్టున్నాయి, అవి ఇంకా క్లియర్ చేయలేదు. బట్ మా కాలేజ్ స్టూడెంట్స్కి నేను వెళ్ళి టెడ్ టాక్ ఇచ్చిన లాస్ట్ ఇయర్ వెళ్ళి. బట్ వాళ్ళకి తెలుసో లేదో, నేను అడుగుదాం అనుకో నెక్స్ట్ టైం నన్ను కాలేజ్కి పిలిస్తే, నా డిగ్రీ ఇస్తే, నేను సర్టిఫికెట్లు ఇస్తే నేను వస్తాను మీ ఇళ్ళ కాలేజ్ గెస్ట్ లాగా. బట్ మా దివానా టీజర్ లాంచ్ కూడా అక్కడే అయింది. ఓకే. సో యా, ఏముంటది, మెరిట్ స్టూడెంట్స్ ని చూసి పర్లేదులే అనుకుంటుంటాను. మా అమ్మమ్మ ఫోన్ చేస్తుంది ఇప్పటికి, చింటూ క్లియర్ చేసినావా లేదా అని ఇప్పటికి ఫోన్ చేస్తుంది. బట్ అది ఎప్పటికీ ఏమో, మళ్ళీ మా కాలేజ్ వాళ్ళు ఏమన్నా డాక్టరేట్ ఇస్తారేమో చూడాలి కొన్ని రోజుల తర్వాత. అంటే కళలు ఎలా అయినా కనొచ్చు అని తప్పేముంది డూడ్. కాదు హర్షిత్, ఈ ఫ్లాట్ కబ్జా చేసాము అంతా అయిపోయింది, చాయ్ ఏం లేదా చింటూ మాకు? అరే సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేనే పెడతాను మీకోసం స్పెషల్గా చాయ్. రండి, మీకు మంచి స్ట్రాంగ్ టీ పెట్టిస్తారండి. మీకు చాయ్ చేయడం వచ్చా అండి? వచ్చండి, మంచిగా వచ్చు. మీరు నాకు కొంచెం గైడ్ చేయాలి అంతే. బట్ ఫ్యూచర్కి ఏం దోకా లేదు కదండి? లేదు, కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అంతే. కానీ స్టార్టింగ్ ప్రాబ్లం అనడానికి ఏమైనా బండే అండి? లేదండి, కాదు. మీరు ఇదేంటి, మిల్క్ అయితే కావాలి కదండి చాయ్లోకి? చాయ్ అయితే మా ఊర్లో పాలతోనే చేస్తారండి. ఓకే. మీకేమన్నా స్పెసిఫిక్గా ఇట్లా ఓట్ మిల్క్, అట్లా సోయా మిల్క్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా అంత రిచ్నెస్ రాలేదండి, జస్ట్ పాలు. ఓకే. గేదె పాలు, ఆవు పాలు. పాలు ఫస్ట్. నెక్స్ట్ మనకు కావాల్సింది చాయ్ పొడి కావాలి కదా? అవునండి, చాయ్ పొడి. ఎందుకండి బ్యాక్లాగ్స్ లాగా అంత డౌట్ఫుల్ అడుగుతున్నారు? వచ్చా చాయ్ పొడి ఇక్కడ లేదు. ఇక్కడ ఎంత, ఇది మీ కిచెనే కదండి? మా కిచెన్ యాక్చువల్లీ. కొంచెం అలవాటు, నేను ఎప్పుడు రాను. బేసిక్గా షెఫ్స్ వాళ్ళందరూ ఉంటారు ఇక్కడ. ఓహో, ఇది చాయ్ పత్తి అనుకుంటా అండి, దొరికింది అనుకుంటా కదండి. ఇదే. ఇంకా నెక్స్ట్ మనకి షుగర్ కూడా ఇక్కడే ఉండాలి అయితే. యా, షుగర్. మీరు షుగరా లేకపోతే నో షుగర్? నాకు దేవుడి దేవాల ఇంకా షుగర్ రాలేదండి. ఇంకొకటి చెప్పచ్చండి, మీ కిచెన్ లో మీ పర్మిషన్ లేకుండా ఒకటి చెప్పచ్చా? చెప్పండి. మీరు కష్టపడి పాల ప్యాకెట్ తీసారు, ఆల్రెడీ అక్కడ పాలు కాసి పెట్టారు. వీడు చెప్పలే నాకు యాక్చువల్లీ. షిట్. బట్ ఇప్పుడు మనకి ఇంకో గిన్నె కావాలి కదా చాయ్ చేయడానికి. ఓకే. సో అవును, మీకు యాక్చువల్లీ చాలా మంచి టీ ఒకటి మనోడేడి. పెద్దదైతే బాగా మసులుతుందండి, టేస్ట్ ఎక్కువ వస్తుంది, బాయిల్ అవుతుంది. మీ లాంగ్వేజ్
అది బెటర్ ఏమో. మీ ఒక్కరికి నేను తాగను చాయ్. ఓ మీ అందరికి పెట్టాలా? ఓకే. అంటే అందరి ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది గురువు గారు. మెల్లగా గురువు గారు. థ్యాంక్ యూ భయ్యా. మీరు ఒక్కరు తాగట్లేదంటే మేమందరం పెద్ద సాహసం చేస్తున్నామేమో అనిపిస్తుంది. మీరు టెన్షన్ పడకండి. మీరు అసలు నిలోఫర్ కంటే క్రేజీ చాయ్ పెట్టిస్తాను మీకు. వాటర్ కావాలి. మీ ఇల్లేనండి ఇది? ఇది మా ఇల్లే. అంత డౌట్ వస్తుందో? ఎన్ని కప్పులకు ఎన్ని నీళ్ళు? ఇది అదేంది ఏదో డ్రింక్ తీసుకుంటే అట్లా తీసుకుంటారు కాన్ఫిడెంట్ గా? లేదు ఇంత మొత్తం పోయాను మీకు. అంతే ఓకే. ఏంది అది? ఎంత ఎవరు తెలుసండి? అంతే అండి. అంతే పోసి నెక్స్ట్ మనం ఒకసారి స్టవ్ అయితే వెలిగేయాలండి. లేదు పర్లేదండి. మీరు తాగుతారు కదా చాయ్. నేను జస్ట్ అటు వెళ్తున్నా. మీకు మంచి టీ పెట్టే వరకు ఈరోజు మీరు టీ అసలు పెట్టండి. మీరు మా ఇంటికి ఫస్ట్ టైం అసలుకి ఇప్పుడిప్పుడే నేను కూడా ఇంటికి వచ్చిన. నాకు కూడా ఫస్ట్ టైం. మీరు నా ఫస్ట్ ఇంకా గెస్ట్ చాయ్. ఆ అదృష్టం నాకే వరించింది చూడండి. నా ఫ్యూచరే నాకు అర్థం కావట్లేదండి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ వాటర్ అనేది ఉంది కదా, మీకు వచ్చా చాయ్ పెట్టడం? వచ్చండి. వచ్చా? మరి పెట్టేసి కదండి ఇంతసేపు ఇంత కష్టపడుతుంటే. కాదండి, ఇంత కష్టపడడం ఎందుకండి? అక్కడ వెనకేదో ఉంది చూడండి. ఈ ఛాయా? అదండి మ్యాటర్. ఏ ఛాయ్ ఉందని చెప్పరా ఇంతసేపు? చీ. బట్ నా చేతితో ఎందుకో చేయాలనిపిస్తుంది మీకు. ఏదో దేవుడు కరుణించాడు అనిపిస్తుందండి మాకు. ఇప్పుడు కొంచెం ఆగండి. ఇది తాగుదాము. ఇది మన వాళ్ళకి ఇచ్చేసేయండి. మన స్టాఫ్ అందరు తాగేస్తారు. బట్ ఇది తాగుదాం. ఎవరు ముఖం చూస్తారు పొద్దున్న అదృష్టవంతులు. యా మీకు టైం అయితే లేదండి? ఉందండి, చాలా టైం ఉంది. టీ పౌడర్ టీ పౌడర్ ఏమన్నాయా? అది ఇట్లా మరగాలి ఫస్ట్, అంతే కదా. మనము అంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా చాయ్, మీకు తెలుసా ఒకటి ఆనెస్ట్గా, మా ఫ్రెండ్స్ చాయ్ కొట్టు పెట్టుకొని ఫ్రాంచైజీ మీద సంపాదించేస్తారు డబ్బులు. అవునా? దీని తర్వాత మేబీ అట్లా ఏదైనా బిజినెస్ పెట్టి సైడ్ బిజినెస్ చేసుకోవచ్చు తెలుసా. నేను చేసుకుంటా మిమ్మల్ని ప్రమోషన్ కింద వాడి. చూసారా హీరో గారు ఇప్పుడే టచ్అప్ చేసుకుంటున్నారు ఫోన్ చూసుకొని. జుట్టు మొత్తము ఇట్లా పిచ్చుగుడు లాగా అయింది కాబట్టి ఇప్పుడు అవుతుంది. హే హర్షిత్, యాక్చువల్లీ మీరు సింగింగ్ కూడా బాగా చేస్తారు కదా. ఐ థింక్ సో ఇట్స్ టైమ్. అంటే ఇట్స్ అ ప్రాపర్ ఈవినింగ్, గుడ్ ఇంటర్వ్యూ, టీ, చాయ్ అండ్ ఐ సీరియస్లీ వాంట్ యూ టు సింగ్. మొన్న చాలా బాగా పాడారు మొన్న. ఆ టైంలో ఫ్లోలో షూటింగ్లో అర్థం కాలేదు కానీ బట్ మీకు ఫస్ట్ చాయ్ ఇప్పిస్తా, తర్వాత పాట. చాయ్ గోలేంట్రా. ఎంత వేయాలి మీకు? స్ట్రాంగ్ కావాలా? అండి నేను పల్సర్ తాగుతానండి. స్ట్రాంగ్ అయితే స్ట్రాంగ్ బాగుంటుంది. ఐ విల్ బి గాన్ అండి స్ట్రాంగ్ అయితే. స్ట్రాంగ్ టీ మీద తాగాల్సింది. అమ్మతో స్ట్రాంగ్ అలవాట్లేదు, అస్సలు తాగలేని టీ. పల్సే ఉండాలి. మీరు నా మాట నిజంగా నా పర్సనల్ రిక్వెస్ట్ పెడుతున్నా, నేను పల్సే టీ తాగుతాను. ఓకే అవ్వదు, పల్సనే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ పాలు ఉన్నాయి చాలా అనుకుంటా. చాలు. వా అంత రైట్. అంత బాగలేదంటారా? అట్లేం అనట్లేదు. మీద ఇంకేదో కలర్ ఏదో తేడా కొడుతుంది అంత చిన్నగా. ఇది తాలింపు వేసినట్టు ఉంది నాకైతే. అయ్యో లేదు మంచి కాంప్లాన్ బోర్న్విటా అలా ఉంది. మీకోసం స్పెషల్గా ఇలాచీ కూడా ఇస్తున్నాండి. ఓకే థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఉంది ఇలాచీలు. ఇలాచీ జింజర్ కూడా అలా. యా అండి, జింజర్ అయితే బాగుంటుందేమో, కానీ అది దంచేది కావాలిగా. ఓకే ఇక్కడ ఉంది ఏదో, ఇది ఇంట్లోనే కదా దంచేది. చాయ్ వంగుతుందండి. ఓయో మీరు అది చూసుకోండి ఒకసారి. ఇలాచీ హర్షిత్, యా జస్ట్ చిన్నగా. ఓకే వంగుతుంది. వా అసలు స్మెల్ చూసిరా అండి మీరు? అప్పుడే వచ్చిందండి. నేనేదో కుకింగ్ షోలో వాషింగ్ చేస్తున్నట్టు చేస్తున్నాండి. కాదండి, ఒక చాయ్కి ఒక కప్పు టీకి ఎన్ని ఇలాచీలు వేయాలి, ఎంత అల్లం వేయాలి? ఒక చాయ్కి ఒక హాఫ్ కప్పు వాటర్, హాఫ్ కప్ పాలు. అంత కల్తీ ఎందుకండి? కల్తీ అది. హాఫ్ ఎవరు వేస్తారండి? అవునా? ఫుల్ వేయాలా? వద్దులేండి. మీకు కూడా రాదు చాయ్ పెట్టడం? లేలే నాకు వచ్చు, బట్ నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. సో ఎంతసేపు మరగాలి అది? అది మాకు తెలుస్తుంది. మీరు అవును, ఇప్పుడు వస్తుంది యాక్చువల్లీ ఇలాచీ స్మెల్ కొద్దిగా. అసలు మనం షుగర్ వేయలేదండి ఫస్ట్. సారీ, ఇది సాల్ట్ అండి. సాల్టా? చూడండి కదా, అట్లనే ఉంది కదా, చూడండి. సాల్టే కదా. సాల్టే కదా.
మీకు స్పెషల్ క్యారమెల్ టీ ఒకటి ఇద్దామని. కాదండి, షుగరే కదా, షుగర్ పొడి చేసి పెట్టారు. అదే మా ఇంట్లో ఎందుకండి కొంచెం కొంచెం అట్లా వేరే ఉంటుందండి ఇక్కడ. ఓ ఇక్కడ చూడండి, మిగులుస్తుర్రా? మీరు ఇటు ఒక కన్నేయాలండి మీరు. సారీ కాదు, షుగర్ ఎందుకండి పౌడర్ చేసి, అది షుగర్ పౌడర్, ఇది డిఫరెంట్, షుగర్ ఫ్రీ పౌడర్ ఏమని వేస్తుర్రా? ఇది అసలు షుగరే కదా, మీరు టేస్ట్ చేసారు కదా, ఇది అంతే అండి. ఓ షిట్, గిన్నెలో వేయండి, బయట చాలా ఎక్కువ స్వీట్ చేయకండి ప్లీజ్. బట్ అద్భుతమైన చాయ్ అయితే రెడీ అవుతుందండి. అద్భుత. ఈ గ్యాప్ లో చిన్నగా ఓ రాగం అందుకుంటే. ఏ పాట నిజంగా ఫ్యూచర్ లో సినిమాలో అవకాశాలు వస్తే పాడతారా? పాడాలని ఉందండి, చూడాలి ఎవరైనా ఆపర్చునిటీ ఇస్తే. మీ సినిమాలో మీరైనా పాడొచ్చు కదా. మా సినిమాలో నెక్స్ట్ కమింగ్ సినిమా మూవీస్ లో ఒక పాట దివానాల ఇది ప్రేమ సాంగ్ విన్నారా మీరు? ఈ ఛాయ్ ఏందో కొంచెం డిస్టర్బింగ్ ఉంది విజువల్, బట్ ఆఫ్ చేసి పాడతారా మరి? ఆఫ్ చేసేద్దాం. అయిపోయినట్టేనా? చూడండి ఒకసారి. మీకు తెలియాలి, ఎక్స్పర్ట్ ప్రో మీరు. అయిపోయినట్టే అండి. సో ఇది ప్రేమ విన్నారా మీరు? నచ్చిందా మీకు? అవును. సో ఇది ప్రేమ వాడదాం. నేను నిజంగానే నచ్చింది, నిజంగానే ప్రమోషన్స్ కి మీ సాంగ్ అదే వాడి రీల్ పెట్టా. ఓకే, అయితే పెదవులు సరిగా పెగలని సడిలా మనసుకు తగిలిన తలుకుల పిడుగేంటో, ఇది ప్రేమ ప్రేమ గుండెల్లో అలజడి రేపేదేనా, ఇది ప్రేమ ప్రేమ లోలో జరిగే రణమే తెరపడి ఎదలో కురిసేవానా. వావ్. Yes, thank you. ఒకటి అడగచ్చా హర్షిత్? Yes. రీసెంట్ గా ఇంటర్వ్యూస్ లో ఏదో చూసాను, ఒక సీనియర్ హీరోయిన్ తో ఏదో లవ్ అఫేర్ గాసిప్ రాబోతుందని చెప్పారు కదా, ఆవిడ కోసమే పాడారా ఇది? లేదు, ఆవిడ కోసం వేరే పాటలు. ఏం పాడతారు ఆవిడ కోసం అయితే? ఆవిడకి వినిపిస్తుంది. ఎవరు ఆవిడ? ఉన్నారో ఎవరో ఒకరు. ఆవిడ అట్లీస్ట్ ఆవిడ లెటర్ పేరు లేదండి, ఎవరు లేరు. తెలుగు హీరోయినా? వాళ్ళు ఏదో గాసిప్ కావాలంటే వాళ్ళకి ఇచ్చిన ఏదో రూమర్. బట్ ఫస్ట్ నెక్స్ట్ మనకి కప్స్ కావాలి అన్నా. ఇక్కడ ఉన్నాయా? ఓ ఇంట్రెస్టింగ్. చాయ్ కలర్ కూడా తెలిసిపోతుంది మీకు దీనివల్ల. ఇది ఎందుకండి రిచ్ గా? హలో అది ఇన్ఫార్మ్ చేస్తుంటాను నేను వాళ్ళకి. ఏమని? ఇట్లా నాకేమన్నా రిక్వైర్మెంట్ అంటే, ఇది చాలా ఇప్పుడు మల్లీశ్వరి సినిమా చూసారా మీరు? అట్లా చాలా పెద్ద ఇల్లు అనమాట ఇది. అవును, లంక్ అంత ఉంది. సో ఇక్కడ నుంచి కమ్యూనికేట్ చేస్తుంటారు. మీ ఫ్యాన్స్ వచ్చి నెయ్యి తీసుకురామన్నా, ఇట్లా చాయ్ తీసుకురామన్నా. నెయ్యి కోసం? సీరియస్లీ? చాయ్ భయం నాకు, తొందరగా నేను భయపడను. ఉన్నారు భయపడండి. ఓకే, ఇంట్రెస్టింగ్. చూడ్డానికి బాగానే ఉందబ్బా. వస్తుందంటారా 2 కప్పులు? వస్తుంది చాలు. వావ్, బ్యూటిఫుల్. బట్ చాలు, పర్లేదు. థ్యాంక్ యూ. ఒక నిమిషం అండి. Cheers to Divana. Yeah, cheers to Divana. And whatever you're doing in your life, cheers to that. Hey, thank you. That's so sweet. మనము అలా మా ప్రొడ్యూసర్స్ని కలుద్దాం. అమ్మతోడు షుగర్ లేదు. మీ ముందే కదండి అన్ని స్పూన్లు వేసిన షుగర్. ఇది షుగర్ కాదనుకుంటా, వీళ్ళది ఏదో కొంచెం డైట్ షుగర్ ఉన్నట్టుందండి. అదే, ఇది స్వీట్ ఉండదు అనుకుంటా. ఎంతైనా తాగినట్లేదు. అట్లా చేస్తే స్వీట్ రాదు, అది స్వీటే ఉండదు అది. అవునా? అనుకుంటా షుగర్ ఫ్రీ ఏమో అది. మనం అసలైన షుగర్ ఇక్కడ వెతకాలి. రెడ్ బాక్స్ అనుకుంటా. ఇలా ఈ ఆర్చేసేయాలండి ఇదంతా. రెడ్ బాక్స్ లో నిజంగా షుగర్ ఉంది హర్షిత్. ఆ రెడ్ బాక్స్ లో ఉంది. ఈ షుగర్ కాదు కానీ షుగర్ ఉంది దాంట్లో. క్రియేటిన్. మీరు ఎప్పుడు వచ్చినండి మా ఇంటికి? ఇంతగా నేను చూసిన. సారీ. అసలు ఒకసారి టేస్ట్ చేయండి మీరు. ఏంటండి మీరు అది ఇక్కడ ఆల్రెడీ చాయ్ ఒకటి ఆర్డర్ చేసిర్రు ఇక్కడ స్విగ్గీ. బాగుందా? నిజంగా బాగుంది. సరే మీరు తాగండి, నేను అది తాగుతా. నిజంగానే బాగుందండి. చాయ్ ఉండడానికి ఎన్ని కష్టాలు. ఇలాచీ కూడా మంచి టచ్. నోట్లో బయటకు వచ్చేస్తుంది.
ఎలాగో వాళ్ళ ఇంటికి వచ్చారు కాబట్టి వాళ్ళ ఇంటికి అంటే మీదే కదండి, ఇదంతా కబ్జా చేసాం కదండి. అదే 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 హాల్లో స్టార్ట్ అయింది మన కబ్జా, కిచెన్ వరకు వచ్చింది. వాళ్ళు ఖాళీ చేసే ముందు మీరు ఒకసారి వాళ్ళతో పైన కూడా ఉంది కదా. సో మీరేం టెన్షన్ పడకండి, హిట్ అయింది అదైంది అని చెప్పి మాట్లాడిస్తా. డాక్యుమెంట్స్ మీరు సైన్ చేయించండి. మరి ఇంత చేస్తున్నాయి కదా, అది కారు పేరు ఏంటి బయట, మినీ కూపరా? అది మీరు నాకు అది 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 మనం మాట్లాడదాం. వీళ్ళ మాట్లాడదాం ఏంటి, అదే 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 సెట్ చేద్దాం. ఇది మీకైతే కారు నాకు. ఓకే ఓకే సెట్ చేద్దాం. అది మీరు మంచిగా చెప్పండి. ఓకే. సో చిన్న సెటిల్మెంట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎస్ ఎస్ గైస్, ప్రొడ్యూసర్స్ అక్కడ కూర్చున్నారు. ఇప్పుడే హిట్ కొట్టి అట్లా సక్సెస్లో ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అక్కడ. దిస్ ఇస్ హలో అండి, శ్రీదేవి గారు హాయ్ శ్రీదేవి గారు, కంగ్రాచులేషన్స్, బొమ్మ బ్లాక్ బస్టర్ కొట్టారుగా. అండ్ యా మార్నింగ్ మీ ప్రమోషన్స్ చూసాను, చాలా బాగా మాట్లాడారు. కంగ్రాచులేషన్స్ వాసు గారు. సో ఏంటి ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్సా? ఆల్మోస్ట్ అంతే. యా ఇంకా కొన్ని ప్రమోషన్స్ ఉన్నాయి, సెలబ్రేషన్ కొన్ని ప్రమోషన్స్, మధ్య మధ్యలో సెలబ్రేషన్స్. ఓకే, అంటే ఇంకా సెలబ్రేషన్స్కి టైం ఇంకా తీసుకోలేదు, ఇంకా ప్రమోషన్స్లోనే ఉన్నారు. యా. సో యాక్చువల్లీ నాకు ఏమనిపిస్తుందంటే దివానా అనేది చాలా గట్స్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ అంటే అయితే బొమ్మ హిట్ అవుతుంది. హిట్ అయింది కాబట్టి ఇంత హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం. లేదా నచ్చకపోయినా ఎన్ని సినిమాలు ఉన్నాయి అలా వెళ్ళిపోతూ ఉంటాయి కదా. బట్ మీ గట్స్ ఎక్కడ అర్థమైపోయిందంటే సెన్సార్ అంటే అవ్వకుండానే మీరు డేట్ అనౌన్స్ చేశారు. దాని తర్వాత ఒకరోజు డిలే అయినా అసలు అంత డేరింగ్ స్టెప్ ఎట్లా తీసుకున్నారు ఆడియన్స్కి ఇట్లా డేట్ అనౌన్స్ చేయాలని? డేట్ యాక్చువల్లీ ముందే అనౌన్స్ చేస్తాము. ఎప్పుడైతే అప్లై చేస్తామో ఆల్మోస్ట్ అప్లై చేసిన ఇంచుమించు అదే టైంకి డేట్ అనౌన్స్ చేస్తాము. కానీ మేము ఆల్వేస్ వీ బిలీవ్ దట్ ఒకసారి ఫిలిం రిలీజ్ అయిందంటే జనాలు చూస్తే 100% నచ్చుతుంది. ఎందుకంటే మేము అందరం ముందే సినిమా చూసుకున్నాం. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే మాకు చాలా ముందు నుంచే ఉండే. అంటే సెన్సార్ లేకుండానే మీరు 19th అని అనౌన్స్ చేయడానికి ఆ ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది? అండ్ హీరోకి అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండింది? అమ్మో సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు, మా ప్రొడ్యూసర్ డేట్ అనౌన్స్ చేస్తాడన్న టెన్షన్ ఏమన్నా? అట్లేం లేదు, వచ్చేస్తుందని అనుకున్నాం తొందరనే. బికాజ్ వీ మేడ్ అ క్లీన్ బ్యూటిఫుల్ ఫిల్మ్ కదా. సో బట్ బికాజ్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ వాళ్ళు కొన్ని మోడిఫికేషన్స్ అడిగిర్రు, అవన్నీ చేసినాము. అవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళు కొంచెం టైం తీసుకొని కొంచెం మాకు రిలీజ్కి ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యే టైంకి కూడా ఇంకా మాకు చేతిలో సర్టిఫికేట్ లేకుండే. దానివల్ల ఒక 1 day పుష్ అయింది. అండ్ యా దాని మళ్ళీ అన్ని మోడిఫికేషన్ చేసిన తర్వాత కూడా వీ ఫెల్ట్ లైక్ అది ఏ సర్టిఫికేట్ డిజర్వ్, దివానాకి ఏ సర్టిఫికేట్ అనేది ఇట్స్ నాట్ ద రైట్ ఏమంటారు జడ్జ్మెంట్. ఏ సర్టిఫికేట్ రావడం మీకు ఎలా అనిపించింది శ్రీదేవి గారు? ఫస్ట్ షాక్ అయ్యానండి ఆనెస్ట్. దేనికి ఇచ్చుంటారు అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే కూడా అర్థం కాలేదు. నాకే కదా ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ టీమ్కి. ఇప్పుడు ప్రాబ్లీ వాళ్ళ ప్రెస్ మీట్ జరిగినప్పుడు చాలామంది రివ్యూవర్స్, జర్నలిస్ట్, అక్కడికి వచ్చిన ఆడియన్స్ కూడా దేర్ ఆస్కింగ్ అస్ ఎందుకు ఇచ్చారు దీనికి ఏ సర్టిఫికేట్ అని. నేను బ్రహ్మరంభ థియేటర్కి వెళ్ళారనమాట, హర్షిత్ అండ్ టీమ్. అక్కడ వాళ్ళందరూ వీళ్ళని రివర్స్లో క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకు వచ్చింది మీకు ఏ సర్టిఫికేట్, ఏముంది ఇందులో. సో ఇట్స్ అ మిస్టరీ ఫర్ అస్ ఆల్సో ఆనెస్ట్లీ. అంటే వాళ్ళు చెప్పిన కట్స్ అన్ని చేసిన తర్వాత కూడా ఏ సర్టిఫికేట్ రావటం అనేది మొత్తానికైతే బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది, మార్కెట్లోకి వెళ్ళింది. ఎండ్ ఆఫ్ ది డే అది కదా కావాల్సింది. ఆడియన్స్ ఇస్తారండి. ఐ థింక్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ వర్డ్ ఆఫ్ మౌత్ గోయింగ్ అవుట్ సైడ్. అది మాకు చాలా హ్యాపీ. అండ్ తెల్ల పోరి ఏంటది, బల్లి కంటే తెల్లగా ఉంటుంది, మంచిగా అనిపించింది. సాంగ్స్ అయితే రివ్యూ ఇవ్వాలి. తర్వాత మధ్యలో ర్యాప్ సాంగ్ ఒకటి యాడ్ చేసిండ్రు, ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ కంగ్రాచులేషన్స్ మీకు కూడా. యా, ఇట్ మీన్స్ అంటే నాకు తెలిసి ప్రాజెక్ట్లో మీరు చాలా ఇన్వాల్వ్ అయ్యి, ఐ హర్డ్ దట్ మీరు అంతకుముందు అన్ని ప్రాజెక్ట్స్ మల్టిపుల్గా సెలెక్ట్ చేసే వాళ్ళు ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం కూర్చున్నారని చెప్పేసి. ఎంతైనా లేడీస్ ఉంటే సక్సెస్ లక్ష్మీదేవి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, తెలుసా? సో హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ప్రొడ్యూసర్ గారు అండ్ అలాగే హీరో గారు? అసలు ఏంటి ప్రాజెక్ట్స్ నెక్స్ట్? నాది ఉంది ఆల్మోస్ట్ అయిపోయింది, రెడీ. సో నెక్స్ట్ అది ఉంది. బట్ ప్రెసెంట్ ఫోకస్ ఆల్ దివానా. నెక్స్ట్ ఈ 1 week కూడా ఇంకా జనాలు నింపే ప్రాసెస్లోనే ఉన్నాం. మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్? ఒక మ్యూజిషియన్ లవ్ స్టోరీ ఒకటి రైటింగ్ లో ఉంది. అది కాకుండా ఒక వెరీ ఇంట్రెస్టింగ్ సూపర్ హీరో స్టోరీ, అంటే ఇప్పటివరకు మనం చూడని ఒక సూపర్ హీరో స్టోరీ ఒకటి రైటింగ్ లో. అవునా, ఇప్పుడు సూపర్ హీరో అంటే రీసెంట్ టైమ్స్ లో తెలుగులో అయితే హనుమాన్ లాంటిది వచ్చింది, సంథింగ్ అలాంటిది ఏదైనా? ఇది మోర్ మిన్నల్ మురళి స్పేస్ లో ఉండే కదా, చాలా ఇంట్రెస్టింగ్ కదా.
ఓకే, నాకు ఆ సినిమా వస్తుందా? ఎస్. ఓకే, నైస్. సో అంటే నైస్ ఇన్ ద సెన్స్ మీరు చాలా వే హెడ్ ఆలోచిస్తున్నారు, చాలా బాగుందని నా ఉద్దేశం. ఆల్ ద వెరీ బెస్ట్. ప్రొడక్షన్లో మీరు ఇలా బోల్డ్ అని సినిమాలు తీయాలని, మీరు బోల్డ్ అని బ్లాక్ బస్టర్స్ కొట్టాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ వెళ్ళే ముందు అదే సినిమా హిట్ అయింది కదా, మంచి టాక్ నడుస్తుంది. సో నడుస్తున్నప్పుడు అదే హీరోకి ఇల్లు రాసిస్తా అన్నారంట, అగ్రిమెంట్ చేసేసుకుందామా? సంతకాలు పేపర్ సంతకం చేస్తున్నావా? ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోలు డైరెక్టర్లను పిలిచి కార్లు ఇల్లు ఇచ్చేవాళ్ళు, అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు దివానా హీరో హర్షిత్ రెడ్డికి విల్లా రాసిస్తున్నారు. ఎందుకు పిలిచాము అడగండి ఫస్ట్. పేపర్ సంతకం పెట్టారు. ఒకప్పుడు ఇలానే సల్మాన్ ఖాన్ స్టార్టింగ్ లో సినిమా చేసినప్పుడు మేనే ప్యార్ కియా అని ఒక సినిమా చేస్తే అదే కదా అది డాన్స్ కూడా స్టెప్ సేమ్ ఉంటుందా? ఇలా స్టార్ట్ అయ్యి వర్డ్ ఆఫ్ మౌత్ త్రూ స్లోగా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనమాట. అంత పెద్ద హిట్ అయిందని చెప్పి సల్మాన్ ఖాన్ దాని తర్వాత సైన్ చేసిన ప్రతి సినిమాలో ఒక క్లాజ్ రాశాడంట, నన్ను ఎప్పుడు, అప్పుడు వాళ్ళ ప్రొడ్యూసర్స్ రాజశ్రీ ప్రొడక్షన్స్, నన్ను ఎప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ పిలిస్తే నేను అప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళిపోతా అని ప్రతి అగ్రిమెంట్ లో సైన్ పెట్టాడంట. అది మాట్లాడుకుందామని పిలిచాం యాక్చువల్లీ. అమ్మో ఫిట్టింగ్ అది మీరు తెలుసుకోండి. హర్షిత్ ఇల్లు వచ్చిన తర్వాత మన సెటిల్మెంట్ కూడా గుర్తుంది. బయట ఒక కారు బుజ్జిగా బాగుంది, సో ఇల్లుతో పాటు అది ప్రమోషన్ కి ఏదైనా వాడుకోవడానికి హీరోకి అది కూడా రాసి ఇచ్చేస్తే మీరు ఫస్ట్ మీరు సెట్ చేసుకోండి, తర్వాత నేను సెటిల్మెంట్ కోసం మీరు అది డీల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ, ఇట్ మీన్స్ ఎ లాట్, థ్యాంక్ యూ.